హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరు అనర్హులుగా గుర్తిస్తారు, ఎవరికి ప్రజాపాలన దరఖాస్తు అనేది రిజెక్ట్ అవుతుంది, అప్రూవల్ కాదో అటువంటి వారి గురించి మనం చర్చించుకుందాం. వాటిలో 6 భాగాలుగా విభజించడం అనేది. వాటిలో ఫస్ట్, సొంత శాశ్వత ఇల్లు ఉన్నవారు. ఎవరికైతే ఓన్ హౌస్ ఉందో అటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. ఇప్పటికే శాశ్వత ఇల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. వాళ్ళకైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్‌లల్లా ఎవరికైనా సరే సొంత ఇల్లు స్థలం ఉంటే అటువంటి వారు అర్హులు కాదు. 2, ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు లేదా ఆదాయం ఎక్కువగా ఉన్నవారు లేదా ఇతర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధి పొందిన వారు అర్హత కోల్పోతారు. ఎవరండి? ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు. ఎవరైతే ఆర్థికంగా డబ్బు, ప్రాపర్టీ వాళ్ళకు మంచిగా ఉంటుందో, ఎవరైతే ఆర్థికంగా మంచిగా సంపాదిస్తారో, వాళ్ళ యొక్క సాలరీ, వాళ్ళ యొక్క దినసరి ఏదైనా సరే మంచిగా సంపాదిస్తున్నట్లయితే, ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తున్నట్లయితే అటువంటి వారు, ఎక్కువగా ఆదాయం ఉన్నవారు, ఇతర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధి పొందిన వారు, ఇటువంటి వారు అనర్హులు. అంటే అధికంగా ఆదాయం సంపాదించడం అంటే ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. 3, తప్పుడు సమాచారం ఇచ్చినవారు. తప్పుడు సమాచారం, వాళ్ళు అర్హత ఉంది, వాళ్ళకు సొంత ఇల్లు లేదు, వాళ్ళకు దినసరి లేబర్ దినసరి కూలి చేసేటోళ్ళు, కానీ వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు. తప్పుడు సమాచారం అంటే ఇవ్వడం అంటే ఏమిటి? ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లో సమాచారం అనేది వేరువేరుగా ఉండడం వల్ల వాళ్ళకు ఇల్లు అనేది రాదు. ఆధార్ నెంబర్ తప్పుగా పడడం, లేకపోతే పేరు తప్పుగా పడడం, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పడడం, ఇలాంటి ఏ సమాచారమైనా తప్పుగా ఉన్నట్లయితే, రేషన్ కార్డులో పేరు వేరే విధంగా ఉంది, ఫామ్స్‌లో వేరే విధంగా ఉంది, ఇటువంటి వారికి ఇల్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తప్పుడు సమాచారం ఉన్నది కాబట్టి, తప్పుడు సమాచారం ఉన్న వారికి ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. అందుకే మీరు మీ యొక్క సమాచారం తప్పుగా ఉందా, సరి ఉందా చూసుకోండి. ఒకవేళ తప్పుగా ఉంటే దాన్ని సరి చేసుకోండి. ఒకవేళ తప్పుగా లేదంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పుగా ఉంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం లేదు. 4, ఇతర రాష్ట్రాల నివాసులు. ఎవరైతే తెలంగాణ వాసులు కాదో అటువంటి వారికి ఇల్లు వచ్చే అవకాశం లేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా లేనివారు ఈ పథకానికి అర్హులు కారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా లేరో అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారో అటువంటి వారు ఈ పథకానికి అర్హులు కారు. తెలంగాణ వాసులే ఈ పథకానికి అర్హులు. 5, ఇతర గృహ పథకాల్లో నమోదైన వారు. ఇతర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల్లో ఇప్పటికే నమోదైన వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేరు. ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారో అటువంటి వారు ఈ పథకానికి అనర్హులు. అదేవిధంగా వేరే రాష్ట్ర, కేంద్ర పథకాలను పొందినట్లయితే అటువంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులు. మన రాష్ట్ర పథకాలు గాని, వేరే రాష్ట్ర పథకాలు గాని అవి పొందినట్లయితే అటువంటి వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అర్థమైందండి? ఈ పథకం ప్రధానంగా నిరుపేదలు. ఎవరికి వస్తుందండి ఇది? ఇది నిరుపేదలు, సొంతం ఇల్లు లేనివారు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు మరియు పూరి గుడిసెలో ఉండేటోళ్ళు, తాత్కాలిక ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత గురించి
మరిన్ని వివరాల కోసం అధికార వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా 040293900057 నంబర్‌కు కాల్ చేసి అడగవచ్చు. అర్థమైందండి? మీరు పథకానికి అర్హులో కాదో 040293900057 నంబర్‌కు మీరు కాల్ చేసి అడగవచ్చు. మీరు ఆ పథకానికి అర్హులా కాదా అనేది అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హిందీలో మనం चर्चिंచుకుందాం. इंदिरम्मा इल्लू के अंदर डबल बेडरूम हॉल 2 बीएचके अगर घर आना है, इंदिरम्मा पथकम रिजेक्ट तो किसको होता है, उन लोगों के बारे में अपन बात करेंगे। 6 लोग हैं, वो 6 लोगों में आप है ही नहीं है, आप देख लीजिए। पहला, जिसको जाति घर है, उनको इंदिरम्मा घर आने का चॉइस नहीं है। ऐसे लोगों को इंदिरम्मा घर जो है नहीं आता। जाति घर भी रहे तो भी नहीं आता, जाति जगह यानी प्लेस रहा तो भी आपको घर नहीं आता। गवर्नमेंट जो दे रही वो घर जो है आपको नहीं आता। आपको भी या आपके फैमिली मेंबर्स किसी के नाम पे भी कोई ना कोई प्रॉपर्टी अगर है तो आपको घर नहीं आता। दूसरे, जिनकी आमदनी अच्छी है, टैक्स बन रहे हैं, ऐसे लोगों को घर नहीं आता। जो है खाते पीते से घराने से है और जो है खाते पीते से घराना यानी अच्छे अमीर लोग है और उनको 1 से 2 मकाना है, उनको आमदनी अच्छी है। उन्हों जो है जो कारोबार कर रहे हैं, वो कारोबार में आमदनी अच्छी आ रही है, तो ऐसे लोगों को जो टैक्स बन रहे हैं, ऐसे लोगों को घर नहीं आता। पहले कौन है? जिसको जाति घर है और ज़मीन है, ऐसे लोगों को घर नहीं आता। और दूसरे कौन है? जो टैक्स बन रहे हैं, यानी जिसकी आमदनी अच्छी है, ऐसे लोगों को घर नहीं आता। और तीसरी जो है, जो दरखास्त के अंदर और आपके पास जो डॉक्यूमेंट्स है, वो डॉक्यूमेंट्स के अंदर गलत इंफॉर्मेशन है, गलत डाटा है, ऐसे लोगों को भी घर नहीं आता। तो इसलिए अभी मौका है, घर आने से पहले आपको मौका है, अब आप करेक्शन करा लो। अगर कुछ गलत डाटा है तो उस गलत डाटा को हटाकर आपने अपनी दरखास्त के अंदर सही डाटा को करेक्शन करा लो, जिससे आपको घर आने का चॉइस है। ठीक है ना? और जो है चौथे लोग वो लोग हैं जो तेलंगाना के अंदर नहीं रहने वाले हैं, यानी नॉन लोकल वाले हैं, इस अदर स्टेट से जो आए हैं, ऐसे लोगों को भी जो है इंदिरा घर जो है नहीं आता। और जो है तेलंगाना के स्कीम्स या अदर स्टेट्स के स्कीम्स, अगर उसके ज़रिए आप कुछ ना कुछ जो है स्कीम के ज़रिए घर या ज़मीन आपको मिला, ऐसे लोगों को भी ये जो है तेलंगाना घर जो है नहीं आता। तो आप लोग इस पे जो है गौर कीजिए और तवज्जो से जो है अपने डेटा को जो है सही यानी करेक्शन करा लीजिए, जिससे आपको घर आने का चॉइस है। ठीक है ना? अगर आपको ये वीडियो पसंद आया, समझ में आया, सब्सक्राइब करिए, लाइक करिए और दूसरों को शेयर करिए। इसी तरह अपने वीडियो से, अपने चैनल से लगे हुए रहिए। नेक्स्ट मैं इंशाअल्लाह और कुछ नया अपडेट रहा तो मैं आपके सामने आऊँगा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।